హాయ్ నమస్తే వెల్కమ్ టు మర మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్లో నిన్నటిదాకా చూస్తూనే ఉన్నాం నిన్నటిదాకా ఏంది ఇవాళ కూడా కడపలో ఒక హత్య మరో చోట వికలాంగుడిని దారుణంగా హతమార్చిన ఘటన అంటే కూటమి సర్కార్లో హత్యలు నానాడికి పెరిగిపోతూ ఉన్నాయి వ్యక్తిగత కక్ష కార్పణ్యాలతో మనుషుల ప్రాణాలు తీసేయడం చాలా ఈజీ అవలీలగా అయిపోతుంది ఈ నేపథ్యంలో మొన్న రషీద్ హత్య దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరం గమనించినాం దానికి ఓదార్పుగా నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించేందుకు వినుకొండకు వెళ్తే సుమారు 7.5 గంటల పాటు దారి పొడవున ఆయనకు జనం బ్రహ్మరథం పట్టిన సీన్స్ కూడా చూసినాం అయితే ఈ ఎపిసోడ్ అంతా పక్కన పెడితే రాష్ట్రంలో ఇంత ఆటవికంగా ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు కావచ్చు జనసేన కార్యకర్తలు కావచ్చు ప్రత్యర్థుల మీద చేస్తున్న దాడులు ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న హోంమంత్రి వంగలపూడి అనిత తీరు ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది ముఖ్యంగా రాష్ట్రంలో ఇన్ని హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటుంటే వాటి మీద మానిటరింగ్ చేయకుండా పోలీస్ వ్యవస్థను సెటరైట్ చేయకుండా ఆమె తిరుమలకు వెళ్ళి కాలినడకన శ్రీవారిని దర్శించుకోవడం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదం అవుతుంది ఒకసారి ఆమె ఏం చేసిందో చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం రాజకీయంగా ఎప్పుడు కూడా దీన్ని ఎప్పుడు కూడా ఉండే ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎప్పుడు కూడా పూజా కార్యక్రమాలతోని ఆధ్యాత్మిక చింతనతోనే ఎప్పుడు ఉండాలని తప్పించి రాజకీయంగా ఎప్పుడు కూడా దీన్ని కలకిందం చేయకూడదనే ఉద్దేశంతోనే నేను ఏ రోజు కూడా బయట రాజకీయాలు మాట్లాడను అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాను మన మీద రాజకీయాలు మాట్లాడని కూడా చెప్పాను అందులో భాగంగానే ఒకటే చెప్తున్నాను ఆ వెంకటేశ్వర స్వామి దయ ఈరోజు మా అందరి మీద ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్డీఏ కూటమి అందరి మీద ఉంది మంచి పరిపాలన అందించడంలో ఆ దేవదేవుని ఆశీస్సులు ఉండాలి మనస్ఫూర్తిగా చూశానండి యాక్చువల్గా నేను చూసినప్పుడు ఒక సైడ్ని యాక్చువల్గా వాళ్ళకి కొండవాళ్ళు దగ్గర కనీసం ఒక ఫెన్సింగ్ లాంటిది ఏదైనా ఉంటుంటే డెఫినెట్గా అటు నుంచి ఏదైనా క్లోరమోగం రావడం కానీ రేపు వర్షం పడినప్పుడు బురద కూడా ఎక్కువ రావడం కానీ జరగకుండా ఉండాలంటే ఒక ఫెన్సింగ్ అంటూ వేయాలి లాస్ట్ టైం నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో 10 కోట్లు దానికి శాంక్షన్ అయింది బట్ మొన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది కూడా ఎక్కడ కూడా వేసిన పరిస్థితి కనిపించలేదు కాకపోతే నాకు దారిలో వచ్చేటప్పుడు కనిపించిన దుడ్డు కర్రలు కనిపించింది ఏంటి కర్రలు అని అడిగారు అనమాట ఇవేనండి పురుళ్ళు కొట్టబోయే కర్రలు వీటికి స్టిక్కర్లు అంటించి ఆ రోజు మా అందరికి ఇచ్చారండి అని వచ్చేట దారిలో నేను అడగదారిలో ఉన్న భక్తులు కొంతమంది నాకు చూపించడం కూడా జరిగింది అదే నవ్వుకున్నాం మేమందరం కూడా అంటే పులిని కర్రతో కొట్టే సంస్కృతిని తీసుకొచ్చారు లాస్ట్ గవర్నమెంట్ కానీ విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికీ కూడా భక్తులకి ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా సదుపాయాలన్నీ కూడా పెట్టించాలి ఇప్పుడే 1 మంత్ అయింది ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా యువలు జేయులు అందరూ కూడా మారున్నారు డెఫినెట్ గా మెట్ల మార్గంలో ఇంకొక విషయం అండి మెట్ల మార్గం నుంచి వచ్చేటప్పుడు ఆ భక్తులకి ఒక ట్యాగ్ వేసేవారు ఆ ట్యాగ్ ఉండడం వల్ల భక్తులు నడక మార్గం నుంచి వచ్చిన భక్తులకి తొందరగా దర్శనం అయ్యడానికి కూడా ఆస్కారం ఉండేది నేను అక్కడ పరిశీలించి ఆ ట్యాగ్ వేసే సిస్టమ్ కూడా లేదు ఈ రోజు సో ఇవన్నీ కూడా మళ్ళీ పునరావృతం చేయాలి మళ్ళీ అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తేనే భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎందుకంటే ఆ దేవదేవుని వెంకటేశ్వర స్వామి ఆలయంలో చిన్న దర్శనం చాలు అనుకుని కొన్ని వేల కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత సో ఇది హోంమంత్రి వంగలపూడి అనిత మేడం ఆధ్యాత్మిక చింతన జనరల్గా అంటే రొటీన్ లైఫ్లో మానసిక ప్రశాంతత కోసం తర్వాత రిలాక్సేషన్ కోసం తీవ్రమైన పని ఒత్తిడి నేపథ్యంలో ఆలయాలు సందర్శించడం వెకేషన్లకు వెళ్ళిపోవడం ఇవన్నీ కామనే చేయొద్దని ఎవరు అనరు కానీ రాష్ట్రం ఇంత రావణ కష్టంలో రగులుతుంటే రోజుకొక హత్య చొప్పున వెలుగు చూస్తూ ఉంటే చిన్నపిల్లలు మరి 5 నెలల 8 నెలల పసిపాపలను కూడా
ఈ కామాంధులు చిదిమేస్తుంటే వాటన్నిటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత గల హోంమంత్రి. మామూలుగా అయితే ఒక మహిళగా అయితే ఇవన్నీ క్వశ్చన్స్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మొత్తం వ్యవస్థలన్నింటినీ కంట్రోల్ చేసే కీలకమైన హోంశాఖ బాధ్యతలో ఉన్న అనిత మేడం ఇట్లా చేయడం కరెక్టా? ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలే నిర్ణయించుకోవాలి. వాస్తవానికి గతంలో అంటే తెలంగాణలో ఇక్కడ ఒక విషయం కూడా గుర్తు చేయాలి. తెలంగాణలో గతంలో కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు సింగరేణి కాలనీలో ఒక చిన్నారిని డ్రగ్స్ తీసుకొని మాదకద్రవ్యాలు తీసుకొని ఒక చిన్నారిని హత్య చేస్తే ఎరికల్ రాజు అనటోని ట్రైన్ యాక్సిడెంట్ చేసి ఇంకా ఆ ఎన్కౌంటర్ల సంగతి ఇక అందరికీ తెలిసిందే. అంతకుముందు దిశ అనే ఒక అమ్మాయిని వెటర్నరీ డాక్టర్ను హత్య చేస్తే మన చటాన్పల్లి దగ్గర నలుగురిని వేసేసారు పోలీసులు. అంటే ఒక నేరస్తులను డీల్ చేసే విధానంలో అట్లాంటి కఠిన చర్యలు అవసరమైతే ఒక్కొక్కసారి. అది కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం పనిచేస్తుందా, జనసేన కార్యకర్తల కోసం పనిచేస్తుందా అనేది కొంచెం పక్కన పెడితే బాధితులందరూ కూడా బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నోళ్ళు ఎవరు కూడా, బలిసినోళ్ళు ఎవరు కూడా, రాజకీయంలో కీలకంగా ఉన్నోళ్ళు ఎవరు కూడా హత్యకు గావించబడలే. సో దాడులన్నీ కూడా మైనారిటీ వర్గాల మీద, బడుగు బలహీన వర్గాల మీద జరుగుతున్న తరుణంలో మరి ప్రభుత్వం ఎంత కఠినంగా ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ చేయాల్సి ఉంటుంది వ్యవస్థల్ని. ఇవేవి చేయకపోగా వీళ్ళేమో ఇట్లా వెకేషన్లు, రిలాక్సేషన్లు. చంద్రబాబు గారేమో ఆయన పని ఆయనదే. ఇక్కడ చూడండి, మనుషుల ప్రాణాలు పోతుంటే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూడండి, పూర్తి అప్రమత్తంగా ఉండండి. కలెక్టర్లు, అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం. భారీ వర్షాలు, వరదలపై సమీక్ష. ముందస్తు ప్రణాళికల్లో భాగంగా అది కరెక్టే అనుకుందాం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బీభత్సమైన వర్షాలు పడుతున్నాయి, వాగులు వంకలు తెగిపోతున్నాయి. దాని గురించి ముందే అలర్ట్ చేయడం బాగానే ఉంది. కానీ జరిగిన వ్యవహారాలకు సంబంధించి మీ ప్రభుత్వ విధానం ఏంది, ఈ నేరస్తులను ఎట్లా కంట్రోల్ చేస్తాం, ఇవన్నీ చెప్పకుండా కనీసం పార్టీ కార్యకర్తలనన్నా కొంచెం సంయమనం పాటించండి. ఈ దాడులు కరెక్ట్ కాదు. రాష్ట్ర పరువు దెబ్బతింటుంది దేశవ్యాప్తంగా. మరో బీహార్ లాగా ఆంధ్రప్రదేశ్ను ట్రీట్ చేస్తున్నారు. మరో మణిపూర్ లాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తలదించుకోవాల్సిన పరిస్థితులు అని చెప్పాల్సిన అవసరం, బాధ్యత మీకు లేదా? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏమో ఆయన ఏం చేస్తుండో ఆయనకే తెలియదు. హోంమంత్రి ఏమో ఇట్లా ఆలయాలు, గుళ్ళు, గోపురాలను కూడా తిరుగుతూ ఉన్నారు. ఎవరికి చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు? ఇంకా ఏమన్నా అంటే గతంలో వైసీపీ అరాచక పాలన సాగించింది కాబట్టి దానికి కౌంటర్గా కక్ష కార్పణ్యాలు జరుగుతూ ఉన్నాయి, బీపీలు రేజ్ అయ్యి చంపుతున్నారని ఏమన్నా సమర్థించుకుంటారా మీరు కూడా? అట్లానందుకే కదా గతంలో వైసీపీని పండబెట్టి తొక్కి నారదీసి 11 సీట్లకు పరిమితం చేసింది. మీకు కూడా అట్లాంటి గతి పట్టాలంటే ఇంకా దానికి ఎవడేం చేయలేడు. సో ఇది రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు. బాధ్యత గల పదవుల్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనల మీద స్పందించకపోగా ఇట్లా బిహేవ్ చేస్తూ ఉంటే ఇంకా చేయగలిగింది ఏం లేదు. దీనికి గతంలో టైం రావాలండి. ఇప్పుడు నేను ఏమైనా చేయాలనుకుంటే నేను లాఠీ పట్టుకుని తిరగాల, నేను ఏమైనా చెప్పండి, ఇలా గన్ పట్టుకుని తిరగాల, నేను ఏమైనా చేయాలి అంటే అట్లా ఏమైనా చేయాలంటే లాఠీ పట్టుకొని తిరగాల, గన్ పట్టుకొని తిరగాల అని అడిగే హోంమంత్రి ఉన్న రాష్ట్రం ఇక ఎంత అభివృద్ధి వైపు దూసుకెళ్తుందో ఇక మీరే ఆలోచించుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.